వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. ఎస్డబ్ల్యూపి. సో మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఎస్డబ్ల్యూపి ఎవ్రీ మంత్ మనం ఎంతో కొంత మనం సాలరీ అనేది విత్‌డ్రా చేసుకోనికి. ఒక 25 ఇయర్స్ ఎన్యూర్ వరకు మనం విత్‌డ్రా చేసుకుంటే, మనం ఎంత విత్‌డ్రా చేసుకున్నట్టు, మనం ఎంత ఇన్వెస్ట్ చేసినట్టు, ఇంకోటేంటంటే మొత్తం విత్‌డ్రా చేసినప్పటికీ మనకి కార్పస్ అనేది ఎంత మిగిలిద్ది? ఎంత పర్సెంట్ వరకు మిగిలిద్ది? దీని గురించి మాట్లాడడానికి చంద్రశేఖర్ గారు ఉన్నారు. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, ఇప్పుడు ఎస్డబ్ల్యూపి చేస్తారు. ఎస్డబ్ల్యూపి ఇప్పుడు మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఎస్డబ్ల్యూపిలో? ఒక 25 ఇయర్స్ మన లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీస్ మనం పెట్టుకుందాం. సో, మనం ఎంత విత్‌డ్రా చేసుకుంటాం సాలరీ? అది కాకుండా మనకి విత్‌డ్రా చేసుకుంది కాకుండా మన కార్పస్ అనేది ఎంత ఉంటది? అది కూడా ఎంత పర్సెంట్ రిటర్న్స్ వస్తది? గుడ్ సబ్జెక్ట్ అండి. సార్, ఇప్పుడు జనరల్‌గా మనం ప్రతి ఒక్కరు చాలామంది ఇన్వెస్టర్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళ దగ్గర 10,00,000 ఉంది సార్, 5,00,000 ఉంది సార్, 5,00,000 పెట్టి ఏదో ప్యాసివ్ ఇన్‌కమ్ క్రియేట్ చేయగలం అని అడుగుతుంటారు. కానీ ఎప్పుడైతే అమౌంట్ చిన్నది ఉంటుందో జనరల్‌గా రూ. 1,00,000, 2,00,000, 5,00,000 పెట్టి చేయాలన్నప్పుడు మన వెల్త్ క్రియేట్ అనేది ఎక్కువ అవ్వదు. నేను ఇవాళ ఏంటి అనుకున్నానంటే ఎవరి దగ్గర అయితే కొంచెం మంచి అమౌంట్ ఉందో ఆల్రెడీ, ఎందుకంటే మా రీసెంట్‌గా నేను ఒక క్లయింట్ మీట్ అయ్యాను. ఆయన దగ్గర ఒక రూ. 1,00,00,000 పైన ఉంది. రూ. 1,00,00,000 పైన ఉంది. వాళ్ళు ప్యాసివ్ ఇన్‌కమ్ నుంచి అంటే నేను మళ్ళీ ఇంకొక ఫ్లాట్ తీసుకోవాలా? లేకపోతే అది ఇన్వెస్ట్ చేస్తూ ఏదైనా వెల్త్ క్రియేట్ చేయొచ్చా? నాకు ఆ ప్యాసివ్ ఇన్‌కమ్ కావాలంటే చేయొచ్చా అని అడిగారు. ఆ బేసిస్ మీద నేనేం తీసుకున్నానంటే ఒక 4 లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్స్ తీసుకున్నాను. 50,00,000, 1 సీఆర్, 1.5 సీఆర్, 2 సీఆర్. ఎవరి దగ్గర అయితే 50,00,000, రూ. 1,00,00,000, 2,00,00,000 ఉన్నాయో వాళ్ళు వన్ టైమ్ లంసమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసి వాళ్ళకి ప్యాసివ్ ఇన్‌కమో లేకపోతే రెగ్యులర్ ఇన్‌కమో, అంటే ఉద్యోగం లేకపోయినా ఒక రెగ్యులర్ ఇన్‌కమ్ కింద అవుతుంది కాబట్టి అది ఒక ఇన్‌కమ్ క్రియేట్ చేసేటట్టుగా ఎస్డబ్ల్యూపీ ప్లాన్ చేస్తే ఎన్ని సంవత్సరాలు తీసుకున్నాం మనం, ఎంత రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేసాం దాన్ని బట్టి మాట్లాడదాం సార్. ఇప్పుడు నేను చెప్పినట్టుగా 50,00,000, 1 సీఆర్, 2.5 సీఆర్, 2 సీఆర్ లంసమ్ ఇన్వెస్ట్‌మెంట్. ఫస్ట్ ఏంటంటే 50,00,000 ఇన్వెస్ట్‌మెంట్. ఇక్కడ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ అనేది నేను 25 ఇయర్స్ తీసుకున్నాను. అంటే వాళ్ళకి 25 ఇయర్స్ ప్రతి నెల ఒక ఇన్‌కమ్ కావాలి. సో, ఆ 25 ఇయర్స్ ప్రతి అమౌంట్‌లో 50 గాని, 1 సీఆర్ గాని, 1.5 సీఆర్ గాని, 2 సీఆర్ లంసమ్ అమౌంట్ ఇక్కడ ప్రతి ఒక్కరికి 25 ఇయర్సే 10 ఇయర్స్ తీసుకున్నాను. 25 ఇయర్స్ ఎస్డబ్ల్యూపీ కావాలి, ప్రతి నెల కావాలని. 50,00,000 ఇన్వెస్ట్ చేస్తారు సార్ వాళ్ళు. 25 ఇయర్స్ ప్రతి నెల ఇన్‌కమ్, ప్యాసివ్ ఇన్‌కమ్ జనరేట్ అవుతుంటుంది. ఇక్కడ వాళ్ళు తీసుకోవాల్సింది, ఇక్కడ జనరేట్ అయ్యే రిటర్న్స్ ఏమో 12% తీసుకున్నాను సార్ నేను. 12% యాజ్ పర్ హిస్టారికల్ డేటా 12% జనరేట్ చేస్తుంది కాబట్టి అది ఒక ఇల్లస్ట్రేషన్ పర్పస్‌గా తీసుకుంటూ క్యాలిక్యులేట్ చేశాను. 25 ఇయర్స్ ప్రతి నెల తీసుకుంటుంటారు. ఎంత తీసుకోవాలంటే 12% మనకి రిటర్న్ జనరేట్ చేస్తుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఒక 6% వరకు విత్‌డ్రావల్ ఎస్డబ్ల్యూపీ అనేది పెట్టుకోవాలి. పెట్టుకునేటప్పుడు వాళ్ళు ప్రతి నెల ఒక 25,000 తీసుకోగలుగుతారండి. 50,00,000 ఇన్వెస్ట్ చేసి 25 ఇయర్స్ చొప్పున ప్రతి నెల 25,000 ఎస్డబ్ల్యూపీ అమౌంట్ వస్తుంది. ప్యాసివ్ ఇన్‌కమ్ క్రియేట్ అవుతుంది. ఓకే. వాళ్ళు తీసుకున్న అమౌంట్, విత్‌డ్రావల్ అమౌంట్ 25 ఇయర్స్‌లో 75,00,000 తీసుకుంటారు సార్. అది కాక బ్యాలెన్స్ అట్ ద ఎండ్ ఇంకా వాళ్ళ 25 ఇయర్స్ అయినప్పటికీ ఇంకా వాళ్ళ దగ్గర 5,15,00,000 కార్పస్ వెల్త్ ఇంకా ఉంటుంది, క్రియేట్ అయ్యి ఉంటుంది. 50,00,000. 50,00,000 పెడితే 50,00,000, 25 ఇయర్స్ ఎస్డబ్ల్యూపీ అట్ 25,000 పర్ మంత్, 75,00,000 తీసుకుంటారు. ఇంకా బ్యాలెన్స్ 5.15. ఓకే. ఇప్పుడు 1 సీఆర్. 1 సీఆర్ లంసమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. 25 ఇయర్స్ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ 10 ఇయర్ ఉంది వాళ్ళకి. ప్రతి నెల 50,000 తీసుకుంటారు. 50,000 ఎవ్రీ మంత్ తీసుకుంటారు. ఆయన తీసుకున్న అమౌంట్, విత్‌డ్రావల్ అమౌంట్ 1,50,00,000. బ్యాలెన్స్ ఇంకా వెల్త్ బ్యాలెన్స్ ఏమో 10,30,00,000. 12% అంటారా? 12% రిటర్న్సే. మనం అన్నిటికి 12% రిటర్న్స్ తీసుకొని 6% ఎస్డబ్ల్యూపీ పెట్టుకున్నాం. ఓకే. రైట్. నెక్స్ట్ ఏమో 1,50,00,000, 1.5 సీఆర్ అనుకున్నాం. 25 ఇయర్స్ మళ్ళీ తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ తీసుకున్న ఎస్డబ్ల్యూపీ అమౌంట్ ఏమో 75,000. 75,000 పర్ మంత్ 25 ఇయర్స్ వరకు తీసుకునే ఉంటారు ఎవ్రీ మంత్. వాళ్ళు తీసుకున్న విత్‌డ్రావల్ అమౌంట్ ఏమో 2,25,00,000 తీసుకున్న అమౌంట్. వాళ్ళకి ఇంకా బ్యాలెన్స్ ఉండే అమౌంట్ 15.45 crores, 15,45,00,000 ఇంకా కార్పస్ ఉంటుంది వాళ్ళకి తీసుకున్న తర్వాత కూడా. 2 crores వెళ్దాం సార్, 2 సీఆర్.
2 CR ఎవరైతే లంసమ్ ఉందో వాళ్ళ దగ్గర లంసమ్గా ఇన్వెస్ట్ చేస్తూ 25 yearsకి ప్రతి నెల ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలనుకునేటప్పుడు వాళ్ళు 1 lakh తీసుకోవచ్చు. ఓకే. ప్రతి నెల ఒక 1 lakh తీసుకుంటూ పోతే 25 years వాళ్ళు తీసుకునే అమౌంట్ 3 కోట్లు. ఇంకా మిగిలిన అమౌంట్ 20,60,00,000. ఓకే. సింపుల్ చూడండి సార్, 50 lakhs అయితే మీకు మంత్లీ ఇన్కమ్ కాక 5 కోట్లు. 5.15. 1 CR అయితే 10 crores 30 lakhs. 1.5 CR ఇన్వెస్ట్ చేస్తే 75,000 మంత్లీ ఇన్కమ్, స్టిల్ కార్పస్ క్రియేట్ అయ్యేది 15.45 CR. అదే 2 crores కానీ పెడితే 25 years తీసుకుంటుంటారు, 1 lakh ఎవ్రీ మంత్ తీసుకుంటారు, 20.60 crores అంటే 20 కోట్లు. సో నేను చెప్పేది ఏంటంటే సార్, ఇలాంటి అమౌంట్ ఉన్న వాళ్ళు ఇంత SIP అమౌంట్ SWP అమౌంట్లో తీసుకోగలుగుతారు. లేదు నాకు ఇంకా కొంత ఎక్కువ కావాలి, నేను 6% ఇచ్చాను కాబట్టి, క్యాల్కులేషన్ ఇచ్చాను కాబట్టి దాన్ని బట్టి మనం ఇంత వెల్త్ క్రియేట్ అవుతుంది. లేదు నాకు ఇది సరిపోదు సార్, కొంత ఇంకా 7% 8% పెట్టమంటే పెట్టచ్చు మనం. కాకపోతే బ్యాలెన్స్ ఏదైతే ఫైనల్ కార్పస్ బిల్డ్ అవుతుందో అది తగ్గుతుంది. సో దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. నేను ఇక్కడ 50 లక్షలు, ₹1,00,00,000, 1,50,00,000, 2 కోట్లు ఇచ్చానని చెప్పి ఇదే పెట్టాలని ఏం లేదు. ఎంతో కొంత. కొంతమంది 10 లక్షలు ఉంటే 10 లక్షలు పెడతారు. దాన్ని బట్టి మన క్యాల్కులేషన్ ఎలాగ ఉండాలంటే 12% రిటర్న్ జనరేట్ చేసినప్పుడు దాంట్లో 6% తీసుకునేటట్టుగా ఉండాలి. ఏదైనా సరే, ఎంత అమౌంట్ అయినా సరే. దాన్ని బట్టి వాళ్ళ వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు ఎప్పుడైతే 12% రిటర్న్ జనరేట్ చేస్తూ మనం 10% తీస్తాం అనుకోండి SWP, అక్కడ వెల్త్ క్రియేట్ అవుతుంది. సో మన క్యాల్కులేషన్ ఎలాగ ఉండాలంటే 12% మనం అనుకునేది 12 to 15% రిటర్న్ జనరేట్ చేస్తుంది అనుకున్నాం, అండ్ 12% వస్తుంది అనుకున్నాం. బట్ దాంట్లో మనం తీసే SWP అమౌంట్స్ షుడ్ బి అట్ 6%. 6% ఉండేటప్పుడు ఇలాంటి మంచి మంత్లీ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేస్తూ మనం వెల్త్ అనేది కూడా క్రియేట్ చేయగలుగుతాం. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి.